తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి మాట్లాడుకుంటాం. కామన్‌గా ఉండే డౌట్‌లేంది, రిపోర్టింగ్ ప్రాసెస్ ఏముంటది, రిపోర్టింగ్ ప్రాసెస్‌లో ఏమేమి ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఈ వీడియో ఒకటి సరిపోతది. సో, నువ్వు ఏ వీడియో రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క వీడియో తోటి అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తా నేను. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనకు అలాట్‌మెంట్స్ అయినయి అందరికి తెలుసు. అలాట్‌మెంట్ అయితే మెసేజ్ వస్తది. ఓకేనా? అలాట్‌మెంట్ అయితే మీకు మెసేజ్ వస్తదన్నట్టు సీటొస్తే. మెసేజ్ రాకపోయినా గూడా మనకు కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ అని చెప్పి ఒక పీడీఎఫ్ రిలీజ్ చేసిరన్నట్టు. ఓకేనా? సో, ఈ కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ పీడీఎఫ్ లోపల మీ పేరుంటే మీకు సీట్ వచ్చినట్టే. మెసేజ్ రాకపోయినా గూడా ఈ కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ లోపల మీ పేరుంటే మీకు సీట్ వచ్చినట్టే. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనంటే రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. సో, సీట్ వచ్చినోళ్ళందరూ గూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే రిపోర్టింగ్ ఉంటది బ్రో. ఓకేనా? సో, సీట్ రానోళ్ళ పరిస్థితి ఏంది మరి అంటే, ఒకవేళ సీట్లు మిగిలితే మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి ఫేజ్ ఉంటదన్నట్టు. మాపప్ ఫేజ్ పెడతారు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఒకవేళ సీట్లు మిగిలితే మనకు ఇంకొక ఫేజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మనకి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఎప్పుడు రిలీజ్ అయినాయి మన అలాట్‌మెంట్స్ అంటే 21 నవంబర్ 2025 రోజు మనకు ఈ రోజే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అరౌండ్ 5:45 నుండి ఓకేనా? 5:42 టు లైక్ 6 మధ్య లోపల మనకు ఈ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా? సో, ఇది అలాట్‌మెంట్‌కి సంబంధించి మనకు అలాట్‌మెంట్స్ అయినాయి. సో, మీరు అలాట్‌మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఓకేనా? సో, మీకు సీట్ వచ్చిందా రాలేదా తెలుసుకోవాలనుకున్నా మనకు మెయిన్‌గా ఒకటే ఒక దారి ఏందంటే కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్స్ పీడీఎఫ్. లేదు అనుకుంటే మీరు ఈ పోర్టల్ ఉంది కదా! ఈ పోర్టల్‌కొచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. ట్రై చేస్తే అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే మీకు సీట్ వచ్చినట్టే. అంటే ఫీ పేమెంట్ చేయమంటే సీట్ వచ్చినట్టే. ఫీ పేమెంట్ చేయమంటలేదు అంటే సీట్ రానట్టు. ఓకేనా? సో, ఇట్లా కూడా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు మీరు. మెసేజ్ రాకపోయినా మనకు పీడీఎఫ్ ఉంది కదా! కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ పీడీఎఫ్ అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. మనకు క్లారిటీ అయితే వస్తదన్నట్టు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. ఓకేనా? సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇది ఇంకా అప్డేట్ కాలేదు మనకి. ఓకేనా? సో, ఇది అప్డేట్ అయితే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు స్టూడెంట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి. సో, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పి చూపెడతా అక్కడ మనం దాని నుండి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఆ విషయాన్ని కొంచెం పక్కకు పెడితే మనకు అలాట్‌మెంట్స్ అయితే ఈరోజు అయిపోయినాయి. సో, అలాట్‌మెంట్స్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ అనేది జేయాలి. ఓకేనా? రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతదంటే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతదంటే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకొకటి మనోళ్ళకి కొంచెం కామన్ ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. సో, మేము అలాట్‌మెంట్ ఆర్డరు ఫస్ట్ ఫేజ్‌లో మాకు ఆల్రెడీ సీట్ వచ్చింది. మేము ఫస్ట్ ఫేజ్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. 6,000 పెట్టి మళ్ళా ఇప్పుడు కూడా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని 6,000 పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నో నీడ్. అవసరం లేదు. ఓకేనా? యూ నో నీడ్ టు పే అగైన్ 6,000 ఆల్రెడీ మీకు ఒకవేళ ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. మీరు 6,000 కట్టిర్రు అన్న సిట్యుయేషన్ లోపల మళ్ళీ మీరు 6,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, ఇది ఒకటి. అండ్ దెన్ మీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఫర్ సపోజ్ మీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అనంటే మాత్రం మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. ఓకేనా? ఫేజ్ 1ల సీట్ వచ్చింది బ్రో. మళ్ళా నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటే నువ్వు రిపోర్టింగ్ చేయాలి పక్కా. ఫేజ్ 1లో సీట్ రాలేదు బ్రో నాకు. ఫేజ్ 2లోనే సీట్ వచ్చింది అన్నా కూడా నువ్వు రిపోర్టింగ్ అనేది చేయాలి. ఫేజ్ 1లో సీట్ వచ్చి, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 1లో సీట్ రాకుండా ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 1ల నువ్వు
అసలు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకపోయినా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నావు సీటొచ్చింది అన్న సిట్యుయేషన్ లోపల కూడా నువ్వు రిపోర్టింగ్ జేయాలే. నీకు ఫేజ్ 2లో సీటొచ్చింది అంటే నువ్వు రిపోర్టింగ్ అనేది చెయ్యాలే. ఓకేనా? సో, ఫేజ్ 2లో సీటొచ్చిన తర్వాత నాకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ కావాలి అంటే, ఈ ఫేజ్ 1లో సీట్ అనేది ఉండదన్నట్టు ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి ఫేజ్ 2లో సీటొచ్చిన ప్రతి ఒక్కరు గూడా రిపోర్టింగ్ జేయాలే. నాకు ఫేజ్ 1లో ఆల్రెడీ సీటొచ్చింది. నేను ఆ కాలేజ్‌కే బోతా అనంటే అట్లా పాసిబిలిటీ ఏముండదన్నట్టు. ఎందుకంటే ఇక్కడ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది ఫేజ్ 1 సీటు. ఈ ఫేజ్ 1లో సీట్‌ని వేరేటోళ్ళకి గూడా ఇచ్చేస్తారన్నట్టు. అది మీరు గుర్తుబెట్టుకోవాలే. ఫేజ్ 2 లోపల సీటొచ్చిన ప్రతి ఒక్కరు గూడా రిపోర్టింగ్ అనేది జేయాలే. ఓకేనా? రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సో, ఈ మ్యాండేటరీ అని ఎందుకంటున్నానంటే, ఒకవేళ మీరు ఈ రిపోర్టింగ్ జేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, ఈ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతా అన్నట్టు. సో, నేను ఫస్ట్ ఫేజ్ అప్పుడు గూడా చెప్పిన. ఫస్ట్ ఫేజ్ అప్పుడు గూడా చెప్పిన. బ్రో మీరు ఫేజ్ 1ల రిపోర్టింగ్ జేయకపోతే సీట్ క్యాన్సల్ అయితది అని జెప్పి. సో, అప్పుడు ఏం జేషిర్రు గదా! అంటే ఫేజ్ 1ల రిపోర్ట్ చేయనోళ్ళకి గూడా ఫేజ్ 2 లోపల ఒక ఛాన్స్ ఇచ్చిరన్నట్టు. ఓకేనా? వన్ టైమ్ ఎగ్జంప్షన్ కింద. వన్ టైమ్ ఎగ్జంప్షన్ అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చిరన్నట్టు. కానీ అట్లా ఉండదిప్పుడు. ఫేజ్ 1ల రిపోర్టింగ్ జేయలే. ఫేజ్ 2లో ఛాన్స్ ఇచ్చిర్రు గదా! మరి ఫేజ్ 2లో గూడా నేను రిపోర్టింగ్ జెయ్య. ఫేజ్ 3లో ఛాన్స్ ఇస్తారా అంటే, ఫేజ్ 3లో అట్లా ఛాన్సెస్ ఏముండయి. సో, అట్లాంటి హోప్స్ ఏం బెట్టుకోకుర్రి. యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అయితే మస్తు హార్డ్ ఉంటాయన్నట్టు. కాబట్టి వాటిని మనం రెస్పెక్ట్ జేయాలే. సో, ఎందుకంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే క్లియర్ కట్‌గా మెన్షన్ జేషిర్రు. నువ్వు జాయిన్ అయితా అనుకున్న కాలేజ్‌లు మాత్రమే వెబ్ ఆప్షన్‌లలో బెట్టుకో అని జెప్పి చెప్పిర్రు. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటది జూసినావా? ఓకేనా? సో, ఎలిజిబిలిటీ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు జాయిన్ అయితా అనుకున్న సిట్యుయేషన్ లోపల మాత్రమే ఆ కాలేజ్‌ల వెబ్ ఆప్షన్ బెట్టుకో అని జెప్పి మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చిన తర్వాత ఫేజ్ 1లో సీటొచ్చిన వాళ్ళు గూడా గంతే. ఫేజ్ 1లో సీటొచ్చింది నాకు. మళ్ళా ఫేజ్ 2 లోపల గూడా సీటొచ్చింది బ్రో. ఓకేనా? నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. ఫేజ్ 2లో గూడా సీటొచ్చింది. ఇప్పుడు ఫేజ్ 2లో కాలేజ్ నాకు నచ్చలే. నేను ఫేజ్ 1కి పోతా అంటే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఫేజ్ 1లో సీటొచ్చినా సరే, ఫేజ్ 2లో సీటొచ్చినా సరే. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చి నాకు ఫేజ్ 2లో సీటొచ్చింది అనంటే సో, సింపుల్ బ్రో. ఓకేనా? సో, పెద్ద కన్‌ఫ్యూజన్ ఏం గాకుర్రి. ఫేజ్ 2 లోపల నీకు సీటొచ్చింది అనంటే మాత్రం నువ్వు కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ జేయాలే. ఇది మ్యాండేటరీ. ఓకేనా? సో, రిపోర్టింగ్ అంటే ఏంది మరే? అనంటే రిపోర్టింగ్ లోపల ఏమేమి ఇన్వాల్వ్ అయితదంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అనేది ఎవరు జేసుకోవాలి మరి అనంటే, సో, ఫేజ్ 1ల సీటొచ్చి, ఫేజ్ 2ల సీటొచ్చినోళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఫేజ్ 1ల సీట్ రాకుండా, ఫేజ్ 2ల సీటొచ్చినోళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. నాకు ఫేజ్ 1ల సీటొచ్చింది బ్రో. ఓకేనా? మళ్ళా ఫేజ్ 2లో గూడా సీటొచ్చింది అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి గానీ, నువ్వు మళ్ళా 6,000 కట్టాల్సిన అవసరం ఉండదన్నట్టు నీకు. ఎందుకంటే, ఫేజ్ 1లో సీటొచ్చినప్పుడు కట్టినావు గదా! కాబట్టి మళ్ళీ 6,000 కట్టాల్సిన అవసరం ఏమో ఉండది. ఓకేనా? సో, ఫేజ్ 2లో సీటొచ్చింది గాబట్టి, నీకు ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి యూనివర్సిటీ ఫీ మనం 6,000 కట్టినాం గాబట్టి, మళ్ళీ 6,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సింగిల్ టైమ్ పేమెంట్ మాత్రమే 6,000 అనేది. అండ్ దెన్ దాని తర్వాత నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు. డైరెక్ట్ ఫేజ్ 2 లోపలనే సీటొచ్చింది అన్నోళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్‌కి 6,000 పే జేయాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. రిపోర్టింగ్ లోపల ఫస్ట్ స్టెప్ అలాట్‌మెంట్ ఆర్డరు. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం జేయాలే? సెకండ్ ఏం జేయాల్సి ఉంటది గదా! అంటే కాలేజ్‌కి పోవాలే. ఓకేనా? కాలేజ్‌ని విజిట్ చేయాలే. సో, ఈ కాలేజ్‌ని విజిట్ జేయడం అనేది ఫేజ్ 1లో సీటొచ్చినోళ్ళు ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చి ఫేజ్ 2లో గూడా సీటొస్తున్నోళ్ళు ఉంటారు గదా! వీళ్ళేం జేయాల్సి ఉంటది గదా! అంటే ఫేజ్ 1 కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని ఫేజ్ 2 కాలేజ్‌ని విజిట్ జేయాలే. డైరెక్ట్ ఫేజ్ 2లో వచ్చినోళ్ళు డైరెక్ట్ ఫేజ్ 2కి విజిట్ గావచ్చు. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు డైరెక్ట్ ఫేజ్ 2 కాలేజ్‌కి విజిట్ అవ్వచ్చు. ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు మాత్రం ఫేజ్ 1 కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని ఫేజ్ 2 కాలేజ్‌కి పోవాలే. ఓకేనా? కాలేజ్‌ని విజిట్ చేయాల్సి ఉంటదన్నట్టు సెకండ్ ప్రాసెస్ లోపల. అండ్ థర్డ్ థింగ్ ఏంది గదా! అంటే ఫీ పేమెంట్. ఓకేనా? ఫీ పేమెంట్. సో, ఫీ పేమెంట్ అంటే ఏందంటే మనం ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, నీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చి
ఫేజ్ 2 లోపల సీటొచ్చింది అన్న సిట్యుయేషన్ లోపల ఫేజ్ 1 కాలేజ్‌లో నువ్వు ట్యూషన్ ఫీ కడతావు గదా! ఆ ట్యూషన్ ఫీ తీసుకొచ్చి ఫేజ్ 2 కాలేజ్‌ల కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఫీ పేమెంటు. నాకు డైరెక్ట్ ఫేజ్ 2లోనే సీటొచ్చింది బ్రో అంటే, మీరు డైరెక్ట్ ట్యూషన్ ఫీ అనేది కాలేజ్‌లోనే పే చేసుకోవాల్సుంటది. ఏ కాలేజొస్తే ఆ కాలేజ్‌కి పోవాలె. ఫీ పేమెంట్ చేయాలె. అండ్ ఈ ఫీ పేమెంట్ ఎట్లుంటది గదా! అంటే కొత్తగా అలాట్‌మెంట్ అయినోళ్ళకి తెలవదు గదా! సో, ఈ ఫీ పేమెంట్ లోపల ఎట్లుంటది గదా! అంటే కొన్ని కాలేజ్‌లోళ్ళు ఏమంటారు గదా! అంటే డీడీ కట్టమంటరు. డీడీ ఫార్మాట్ లోపల మాకు ఫీజ్ కట్టండి అంటారన్నట్టు. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. ఆ డీడీ అంటే ఏంది అనేది ఆ డీడీ అంటే ఏంది? డీడీ ఎట్లుంటదనేది నేనొకసారి కింద వీడియో లింక్స్ ఇస్తా. వీడియో అయిపోయిన తర్వాత గూడా వస్తాయి. అవి గూడా చెక్ జేయండి మీరు. ఓకే. డీడీ రూపంలో కట్టమంటరు. కొంతమంది క్యాష్ తీసుకోమంటరు. లైక్ క్యాష్ తీసుకుంటామని చెప్తారన్నట్టు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో, గవర్నమెంట్ కాలేజ్‌లో డెఫినిట్‌గా డీడీ కట్టమంటరు. ఓకేనా. సో, కొన్ని కాలేజెసోళ్ళు డీడీ కట్టమంటున్నారు. కొన్ని కాలేజెసోళ్ళు డీడీ కట్టమంటలేరు. అండ్ కొన్ని కాలేజెసోళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు. కొన్ని కాలేజెసోళ్ళు క్యాష్ అనేది తీసుకోవట్లేదు. అది కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటది. సో, డీడీ అనేది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు ట్యూషన్ ఫీ రూపం లోపల. లేదు అంటే క్యాష్ కూడా తీసుకుంటరు. డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఉంటది. ఓకేనా. ఇది ముందే మీకు చెప్తున్నా. హెల్ప్ అయితది అని జెప్పి. ఓకేనా. సో, మనం ఫీ పేమెంట్ అనేది జేయాలి. సో, వాళ్ళు ఏ ఫార్మాట్ చెప్తే ఆ ఫార్మాట్‌లో ఫీ పేమెంట్ జేయాలి. లేదు మేము తర్వాత అన్నీ ఫేసెస్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేసుకుంటామన్నా కూడా ఏం కాదు. ఓకేనా. ఫీ పేమెంట్ అనేది వాళ్ళు అన్ని ఫేసెస్ తర్వాత పే చేయమంటారా? ఇప్పుడే పే చేయమంటారా? అనేది కాలేజ్‌ని బట్టి ఉంటదన్నట్టు. ప్రైవేట్ కాలేజెసోళ్ళైతే ఒకవేళ మీకు కాల్ గూడా చేస్తారన్నట్టు. ప్రైవేట్ కాలేజెసోళ్ళు మీకు సీటొస్తే కొన్నిసార్లు కాల్ గూడా చేస్తారు. ఇంత ఫీ ఉంటది. ఇంత ఫీ తీసుకురావాలని చెప్పి చెప్తా ఉంటారన్నట్టు. సో, దాని మీద లైక్ వాళ్ళు కాల్ చేసినప్పుడైతే అడగండి. డీడీ ఉంటదా? ఎట్లుంటది ఫీ పేమెంట్ అని చెప్పి అన్నీ గూడా డీటెయిల్‌గా అడగండి. మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. అండ్ దెన్ ఫీ పేమెంట్ తర్వాత నెక్స్ట్ ఏందంటే సర్టిఫికేట్స్ సబ్మిట్. ఓకేనా. సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ అనేది మనం జేయాలి. సర్టిఫికేట్ సబ్మిట్ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాల్సి ఉంటది కదా! అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు ఓకేనా. ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వచ్చింది అన్నోళ్ళు ఏం జేయాలి అంటే ఫేజ్ 1లోకెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ తెచ్చుకొని ఫేజ్ 2 లోపల సబ్మిట్ జేయాలి. ఫీజు సబ్మిట్ జేయాలి ఫేజ్ 1లోకెళ్ళి తీసుకొచ్చి ఫేజ్ 2ల అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ కూడా సబ్మిట్ జేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో నాకు. ఫేజ్ 2లో గూడా సీటొచ్చింది అన్నప్పుడు, మీరు ఏం జేయాల్సి ఉంటది అంటే కాలేజ్‌ని విజిట్ జేయాలె. పాత కాలేజ్‌ని సర్టిఫికేట్‌లన్నీ తీసుకొచ్చుకోవాలె. ఫీజంతా తెచ్చుకోవాలె. సెకండ్ కాలేజ్‌లో సబ్మిట్ జేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనం మన రిపోర్టింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ జేస్తాం. ఓకేనా. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు అంటే ఓకేనా. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు అంటే, వి హావ్ అదర్ ఫేసెస్ ఆల్సో. ఫర్దర్ ఇంకా కొన్ని ఫేసెస్ గూడా ఉంటాయి. మనం మాట్లాడుకుందాం. ఫర్దర్ ఏమన్నా ఫేసెస్ ఉంటే వాటి గురించి. అండ్ ఇంకొకటి సో, సీట్‌లో ఒకవేళ మిగిలితే ఇంకొక ఫేస్ అనేది పెడతారన్నట్టు. బ్రో నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. ఓకేనా. బ్రో నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నాకు ఫేజ్ 2లో సీట్ రాలేదు. నేను వెబ్ ఆప్షన్‌లో పెట్టినా అనంటే, ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది బ్రో. ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను వెబ్ ఆప్షన్‌లో పెట్టినా. ఓకేనా. ఫేజ్ 1లో సీటొచ్చింది. నాకు నచ్చలే. ఫేజ్ 2 లోపల నేను వెబ్ ఆప్షన్‌లో పెట్టినా. ఫేజ్ 2 లోపల నాకు సీట్ రాలే అన్నోళ్ళకు ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. ఫేజ్ 1లో సీటొచ్చి, ఫేజ్ 2లో సీటొచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సెల్ అయితది. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. మనకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు గూడా ఈ ప్రాసెస్ అంతా ఫాలో గావాలి. రిపోర్టింగ్ అనే ప్రాసెసు 4 స్టెప్స్ ఉంటది. ఓకేనా. రిపోర్టింగ్ అనేది చెయ్యాలి. నీకు సెకండ్ ఫేజ్ లోపల సీటొస్తే మాత్రం నువ్వు 25థ్ నవంబర్ 25థ్ నవంబర్ 2025 5 పీఎం లోపు నువ్వేం జేయాల్సుంటది అంటే రిపోర్టింగ్ జేయాలి. ఈ రిపోర్టింగ్ లోపల ఫస్టు ఏం జేయాల్సుంటది అనంటే ట్యూషన్ ఫీ పే జేయాలె. ట్యూషన్ ఫీ పే జేయాలె. సెకండ్ ఏముంటది కాలేజ్‌ని విజిట్ జేయాలె. థర్డ్ ఏముంటది సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేయాలె. ఫోర్త్ ఏముంటది ట్యూషన్ ఫీ పే జేయాలె. సో, ఈ 4 స్టెప్‌లు చేసినప్పుడు మాత్రమే రిపోర్టింగ్ అనేది అయిపోతది. నువ్వు ఈ 4 స్టెప్‌లలో ఏ స్టెప్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. ట్యూషన్ ఫీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫస్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాలేజ్‌కి పోవాలె. ఓకేనా. సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేయాలె. ట్యూషన్ ఫీ పే జేయాలి. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఈ ఎగ్జాక్ట్ ప్రాసెస్ లోపల కొన్ని కాలేజెసోళ్ళేందంటే ట్యూషన్ ఫీ అవసరం లేదంటరు. ఓకే. ట్యూషన్ ఫీ కాలేజోళ్ళొద్దంటే ఓకే. సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకపోతే ఏం కాదంటారన్నట్టు కొన్ని కాలేజెసోళ్ళు. ఓకే. పర్లేదు. కానీ మీరు కాలేజ్‌కెళ్ళడం మాత్రం ఇంపార్టెంట్ అన్నట్టు. కాలేజ్‌కెళ్ళకపోతే మాత్రం నువ్వు రిపోర్ట్ చేయాలే అని చెప్పి వాళ్ళు కన్సిడరేషన్‌లోకి తీసుకొని నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటదా? ఫేజ్ 3కి ఎలిజిబుల్ జేయరు. ఫేజ్ 3 గాని, ఫేజ్ 4 గాని ఏ ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్‌కి ఎలిజిబిలిటీ అయితే ఇయ్యరన్నట్టు. దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి.
ఓకేనా? అండ్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికి తెలుసు. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. ఒకవేళ మీరు అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోకపోతే మాత్రం అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను తీసుకోండి. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఏంది? టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏందని చెప్పి ఆల్రెడీ మనం యాప్ లోపల పీడిఎఫ్స్ పెట్టినాం. అండ్ ఫర్దర్ ఫేజెస్ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తాం. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తాం. అండ్ ఫర్దర్ అన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. అండ్ మనకి ఈరోజు లైవ్ కూడా ఉంది. మేబీ ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ అయితదని చెప్పి తెలవది. నా 21 నవంబర్ 2025 21 నవంబర్ 2025 రోజు మనకు సో, లైవ్ అయితే ఉంది. 21 నవంబర్ 2025 9 పీఎంకి లైవ్ అయితే ఉంది. ఓకేనా? 21 నవంబర్ 2025 9 పీఎంకి లైవ్ అయితే ఉంది. ఒక 10 మినిట్స్ ఏం జేయాలి? ఎట్లా జేయాలి? అని జెప్పి డీటెయిల్‌గా జెప్తా. సో దట్ మీకో క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, ఓకేనా? సో, మీకు ప్రతీది గూడా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది? ఎట్లా రిపోర్టింగ్ జేయాలి? ఏం జేయాలి? ఎట్లా ప్లాన్ జేసుకోవాలి డే అని జెప్పి ప్రతీది గూడా డీటెయిల్‌గా చెప్తా. సో, ప్రతీది గూడా మీకు క్లారిటీ అయితే వస్తది. జస్ట్ రూ. 154 మాత్రమే డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ఇస్తా నేను నెక్స్ట్ ఫేజెస్ లోపల గూడా. సో, ప్రతీది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ మీరు కాలేజ్‌కెళ్ళే ముందు మాత్రం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా? ప్రీవియస్‌గా మీరు 6000 పే చేస్తే మాత్రం మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. పే చేయకపోతే మాత్రం మళ్ళీ పే చేయాలి. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ లోపల సర్టిఫికేట్‌ల సబ్మిషన్ అనేది మ్యాండేటరీయే. ట్యూషన్ ఫీ పేమెంట్ మ్యాండేటరీయే. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం మ్యాండేటరీయే. కాలేజ్‌ని విజిట్ అవ్వడం కూడా మ్యాండేటరీయే. సో, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకేనా? ఫేజ్ 2 లోపల రిపోర్ట్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ గావు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ పాసిబుల్ అయితే లైవ్‌కి అటెండ్ గారి. 10-15 మినిట్స్ మాత్రమే ఉంటది లైవ్. అండ్ దాని తర్వాత సండే రోజు లైవ్ ఉంటది. ఇంకొకటి 22 నవంబర్ రోజు. 22 కాదు 23 నవంబర్ రోజు మనకి లైవ్ అయితే ఉంటదన్నట్టు. 23 నవంబర్ 2025 సండే రోజు లైవ్ ఉంటది. యూ కెన్ అటెండ్ దట్ లైవ్. ఓకేనా? సో, మీరు రిపోర్ట్ చేయడానికి మనకు టైం ఎప్పటిదాకా ఇచ్చిర్రు కదంటే 25 నవంబర్ వరకు మాత్రమే మనకు టైం ఉంది. 25 నవంబర్ 2025 5 పీఎం దాకా టైం మాత్రమే ఉంది. ఓకేనా? సో, ఇది మన వీడియో. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.